ఆర్టీవీ తెలుగు. మంగళగిరి నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేగింది. ఎర్రబాలెంలో సెల్ టవర్కి ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేశాడు. పోలీసుల వేధింపులే కారణమంటూ బాధితుడు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఎర్రబాలెంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక యువకుడు సెల్ ఫోన్ టవర్కి ప్రాణాలు తీసుకుంటానంటూ హల్చల్ చేయటం స్థానికంగా భయాందోళనకి గురిచేసింది. తనపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, అందుకే ఈ అడుగు వేస్తున్నట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ముఖ్యంగా మంగళగిరి పోలీసుల వల్లే తన మరణానికి కారణమని, నోటీసులు ఇవ్వకుండా రౌడీ షీట్ తెరిచారని యువకుడు సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు. స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే పోలీసులు తనను లక్ష్యంగా చేసుకున్నారని, అక్రమంగా కేసులు ఇరికించారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. నేను ఇప్పుడు ఈ టవర్ మీద ఉన్నాను. ఇది అర్థవంతంగా ఊరంతా కనబడుతుంది. ఇది టవర్, నేను ఎత్తున్న టవర్. నేను సెల్ఫీ తీసుకుంటున్నా. నేను చచ్చిపోతాను వచ్చాను. ఎందుకంటే సిఏ వీరాస్వామి, డిఎస్పీ మురళీకృష్ణ నాపై తప్పుడు కేసులు పెట్టి నోటీసులు కూడా ఇవ్వకుండా నెంబర్ ఆఫ్ కేసులు అని చెప్పి షీట్ కట్టి నన్ను మానసికంగా టార్చర్గా ఇబ్బందులకు గురి చేశారు. 20 లక్షలకి డీల్ మాట్లాడుకున్నాను. నేను ఏమనంటంతో మొన్న డిఎస్పీ దగ్గర కూడా కూర్చున్నా. నా మీద కక్ష సాధింపులు చేసి ఇంకా నన్ను భయభ్రాంతులకి, నా ఫ్యామిలీని భయభ్రాంతులు చంపేస్తామని చెప్పి భయభ్రాంతులు గురి చేసి వీరాస్వామి. కాబట్టి నాలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకుండా సంబంధిత అధికారులు నాకు న్యాయం చేస్తారని నా కుటుంబానికి ఆశిస్తున్నా. నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఎందుకంటే వీళ్ళకి నా సావే కావాలంట వీరాస్వామి చెప్తున్నాడు. అదేమంటే తప్పుడు కేసులు ఎన్ని కూడా కట్టించింది వీళ్ళ సాంబశివరావు జ్యోతుల లోకేష్ పిఏలు. అది నాకు న్యాయం చేయండి.